నంద్యాలలోని నీలి వీధిలో వృద్ధురాలిని కత్తితో బెదిరించి బంగారు గాజులు దోచుకున్న ఘటన పట్టణంలో కలకలం రేపింది. నంద్యాల పట్టణంలోని నీలి వీధిలో ఒంటరిగా నివాసముంటున్న వృద్ధురాలి ఇంట్లోకి ఒక అగాంతకురాలు బురకాలో వచ్చి వృద్ధురాలు ఇందిరమ్మను కత్తితో బెదిరించి 3 లక్షల విలువైన గాజులను దోచుకొని పరారైన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పెనుగులాటలో కత్తి గాయాల కారణంతో అపస్మారక స్థితిలో పడిపోయిన వృద్ధురాలిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. 1వ పట్టణ పోలీసులు సంఘటనా స్థలంకి చేరుకొని విచారణ చేపట్టారు. గాయాల పాలైన మహిళను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. చిలుకు తీసుకుని వచ్చిందంట. ఆమె వచ్చి ఇంకా గొంతు మీద కట్టి పెట్టి గాజులు ఇస్తావా లేదా అని అడిగింది. ఈమె పిలిచేదలికే ముస్లామే కదా, ఏం చేయలేదు కదా, దొబ్బి ఆమె ఇక్కడ క్రాక్ చేసి తీసుకొని వెళ్ళిపోయింది. ఎన్ని తులాలు గాజులు? 3 తులాలు. ఇంట్లో ఎవరున్నారా? ఇక్కడ ఉంటాము మేము, అప్పుడు వస్తుంటాము. కానీ ఇప్పుడు ప్రస్తుతం మేము అందరూ బయటికి పోయినాము. ఇప్పుడే కొంచెం సేపు అయింది, ఒక అర్ధగంట ముందు ఉన్నాడు నా కొడుకు కూడా. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.